మీ కొరకు నేను ఒక గెస్ట్ని తీసుకొచ్చా. మీరు నిశ్శబ్దంగా ఉంటే గెస్ట్ మాట్లాడుతుంది మీతో, ఓకేనా? ఈ అమ్మాయి పేరు తెలుసా మీకు? మరి ఈ అమ్మాయి పేరు చెప్పాలా వద్దా? ఎంతమందికి ఈ అమ్మాయి పేరు తెలుసుకోవాలని ఉంది? గుడ్. మరి అందరు చేతులు కట్టండి, అందరు చేతులు కట్టాలి, నిశ్శబ్దంగా ఉండాలి, ఓకేనా? ఈరోజు ఏం కంటత వాక్యం నేర్చుకున్నారు? కేజీ పిల్లలు ఏం కంటత వాక్యం నేర్చుకున్నారు ఆఫ్టర్నూన్? ఎవరన్నా ఒక్కరికి లేచినప్పుడు చెప్పాలి. కీర్తనలు 16 జీవ మార్గములు నీవు నాకు తెలియజేస్తుంది. గుడ్. కూర్చో. గర్ల్స్లో ఎవరు? రైట్, ఓకే. సరే పిల్లలు బాగా కంటతో వాక్యాలు నేర్చుకోవాలి, ఓకేనా? సరే ఈ పాపతో మాట్లాడదామా? ఈ పాప ప్రైజ్ రాడు చెప్దామా వద్దా? వెరీ గుడ్. ఈ పాపతో మీరు మాట్లాడాలంటే నిశ్శబ్దంగా ఉంటేనే ఈ పాప మీతో మాట్లాడుతుంది. లేదనుకో అల్లరి చేసే పిల్లలంటే ఈ పాపకి ఇష్టం లేదు. ఎందుకు తెలుసా? ఈ పాప చాలా మంచి పాప, తెలుసా? రోడక్కలాగానా? ఓహో, సరే ఓకే. సరే ఈ పిల్లలందరికీ ఒక్కసారి నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పు. పిల్లలు అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అంకుల్? ప్రైజ్ ది లార్డ్. బాగున్నావా? నేను చాలా బాగున్నా అంకుల్. వెరీ గుడ్ అన్న, చాలా థ్యాంక్స్ అన్నా. నువ్వు మామ కదా నాకు. జోయల్ అంకుల్, ఓబేద్ మామ. ఓ, జోయల్ అంకుల్, ఓబేద్ మామనా? అంకుల్ ఏ వాళ్ళిద్దరు మ్యాచింగ్ చేశారు తెలుసా? వాళ్ళిద్దరు మ్యాచింగా? సేమ్ పించా? అరే, నాకు చాక్లెట్ ఇవ్వాలి మీ ఇద్దరు. చాక్లెట్ ఇవ్వండి మీరు ఇద్దరు కలిసి, ఓకేనా? రైట్, ఓకే. నీ పేరే? నేను వెళ్ళిపోవాలా? మరి ఎందుకు బాయ్ చెప్తున్నారు? బాయ్ ఎందుకు చెప్తున్నారు? మరి బాయ్ చెప్పకూడదు, ఓకేనా? సరే మరి, ఓకే. అంకుల్ ఏ వీళ్ళు మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడుతున్నారా? పిల్లలు మీరు మంచి పిల్లలు, మాట్లాడకూడదు, ఓకేనా? సరే అంకుల్ వీళ్ళకి నేనంటే ఇష్టమా? అవును, నువ్వంటే వాళ్ళకు చాలా ఇష్టం. మరి వీళ్ళంటే ఎవరికి ఇష్టం? వాళ్ళంటే యేసయ్యకి ఇష్టం. నేనంటే? నువ్వంటే కూడా యేసయ్యకి ఇష్టం. నేనంటే యేసయ్యకు ఎంత ఇష్టమో. ఎందుకు నవ్వుతున్నావు? రైట్, ఓకే. సరే నీ పేరేంటో నువ్వు వాళ్ళకి చెప్తావా? నేను చెప్తా, కానీ వీళ్ళు అల్లరి చేస్తున్నారు. మీరు అల్లరి చేస్తున్నారంట. అల్లరి చేయకూడదు. అందరు చేతులు కట్టండి. వెరీ గుడ్. సరే గుండోడు అల్లరి చేయకూడదు. రైట్. నీ పేరేంటో వీళ్ళకి చెప్పు, ఓకేనా? ఓకే అంకుల్. పిల్లలు నా పేరేంటో తెలుసా? తెలీదా? చెప్తా, వింటారా? వింటామనే వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చోవాలి, ఓకేనా? సరే కూర్చోరా. ఆడవాళ్ళు కూర్చున్నట్టు కూర్చున్నాడా? సరే రైట్. సరే నీ పేరేంటో చెప్పు. అంకుల్ నా పేరు చెప్పాలంటే నిశ్శబ్దంగా కూర్చుంటేనే చెప్తా. నీ పాప పేరు చెప్పాలంటే మీరు నిశ్శబ్దంగా కూర్చుంటేనే చెప్తాదంట. సరే నీ పేరేంటి చెప్పు. నా పేరు టీనా. ఓ, నీ పేరు టీనానా? పిల్లలు ఈ పాప పేరు ఏంటంట? టీనా. ఏదో టీనా ఏదో ఎలాగో ఉంది కదా. ఎలాగుంటుంది అంకుల్? చాలా బాగుంటుంది. అబ్బో, చాలా బాగుంటుందంటే నాలాగా అందంగా ఉంటుంది. నీలాగా అందంగా ఉంటుందా? నువ్వు అందంగా ఎవరు చెప్పారు? రోడక్క చెప్పిందా? ఆ రోడక్కకు నీకు ఇద్దరికి బలి సరిపోయారు, ఇద్దరు కలిసి. సరే ఓకే. సరే టీనా, ఈ వీబీఎస్కు నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానంటే మంచి ఎగ్గు పెడతారు, తినిపోదామని. మంచి ఎగ్స్ పెడితే తినిపోదామనా? నేను కాదు అంకుల్. మళ్ళీ ఎవరు? వీళ్ళందరూ. అదే ఈరోజు అదే ఈరోజు కౌన్ హై అంటే రాజా వంక రాజా. నేనే కదా? నువ్వు కాదు, ఇంకెవరు? యేసయ్య రాజులకు రాజు కదా. నీకు హిందీ వస్తుందా? నాకు హిందీ రాకపోవడం ఏంటి? నేను గోవాలో ఉన్నా కదా. నువ్వు గోవాలో ఉన్నావు కదా, మరి నువ్వు గోవా అంతా చూసావా? అంకుల్ వీళ్ళందరినీ గోవాకి తీసుకెళ్దామా? చూడు, మీరు నిశ్శబ్దంగా ఉంటే మిమ్మల్ని అందరినీ గోవా తీసుకెళ్తుందంట టీనా. వెరీ గుడ్ అంకుల్. వీళ్ళు చాలా మంచి పిల్లలు. చాలా మంచి పిల్లలా? ఎలా తెలుసు? చూడు ఎంత నిశ్శబ్దంగా కూర్చున్నారు. అవునా? అంకుల్ అమ్మమ్మ చూడు. అమ్మమ్మనా? నానమ్మ కూడా. నానమ్మనా? కాబోయే నానమ్మ. అదేంటి?
ఓబేదు మామ కొడుకు పుడతాడు. ఓబేదు మామ కొడుకు పుడతాడా? వామ్మో, నేను ఆడుకుంటా అంకుల్. ఆడుకుంటావా? నేను ఎత్తుకుంటా కూడా. ఎత్తుకుంటావా? వారే వారే వారే. సరే అంకుల్, ఓబేదు మామ అత్త ఎంత చక్కగా నవ్వుతుందో తెలుసా? ఓబేదు మామ అత్త చక్కగా నవ్వుతా ఉందా? నువ్వంటే చాలా ఇష్టం అంట టీనా. అవును అంకుల్, నేనంటే అందరికీ ఇష్టం. వెరీ గుడ్. మరి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు అంటే ఏంటివి? అబద్ధం చెప్పుట, అల్లరి చేయట, దొంగతనాలు చేయట, చిన్న చిన్న పాపాలు. అబద్ధం చెప్పుట, దొంగతనం చేయట, తర్వాత ఇంకా అల్లరి చేయట, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న పాపాలు కదా. మరి ఈ పాపము, ఈ తప్పులన్నీ చేస్తే మనకు యేసయ్య ఏం చేస్తాడు? నరకంలో పడేస్తాడు అంకుల్. నరకంలో పడేస్తారు కదా. మీకు అందరికీ నరకం అంటే ఇష్టమా పిల్లలు? లేదు కదా. టీనా, నీకు ఇష్టమా? నాకు అస్సలు ఇష్టం లేదు అంకుల్. మరి ఏంటి ఇష్టం? నాకు యేసయ్య అంటే ఇష్టం, పరలోకం అంటే ఇష్టం. యేసయ్య అంటే ఇష్టం, పరలోకం అంటే ఇష్టం కదా. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఏం చేయాలి? పాపాలన్నీ ఒప్పుకోవాలి. పాపాలన్నీ ఒప్పుకోవాలి. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. మామయ్య బాగా తీ నాకు. చూడు చూడు, మామయ్య ఫోటో బాగా తీయంటుంది. సరే, యేసయ్యా, నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగు, నాకు మంచి జీవితమే అంటే యేసయ్యా నీ పాపాలన్నీ క్షమిస్తాను. మాట్లాడద్దు, మాట్లాడద్దు. బ్లూ డ్రెస్ నువ్వేనంట, బ్లూ డ్రెస్ మాట్లాడద్దు. ఓకేనా పిల్లలు? మరి ఈ వారం అంతా మీరు మంచిగా పాటలు, కథలు, కంఠతోకలు నేర్చుకున్నారు కదా అంకుల్? ఈ కంఠతోకలన్నీ వీళ్ళకి రావు. అమ్మా, మీ కంఠతోకలన్నీ రావా? ఏమొచ్చు, ఎన్నొచ్చు, నీ మొహం వచ్చు. ఎంతమందికి 10 కంఠతోకలు వస్తాయి? వెరీ గుడ్ అంకుల్. ఆ సీనియర్స్ తినడానికే వచ్చినట్టున్నారు. సీనియర్స్ తినడానికి వచ్చారా? ఎందుకు? ఒక పాట రాదు, ఒక కథ రాదు, ఒక కంఠతోకేమో రాదు. లేదు, రేపు వాళ్ళు ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటారు కదా సీనియర్స్. అవునా? అవునా కదా? చెప్పండి. సొంత మొహాలు అవునని కూడా చెప్పారు. అవునని కూడా చెప్పారంట సొంత మొహాలు. చెప్పండి, అవును అని చెప్పండి. రేపు మార్క్స్ తెచ్చుకుంటారా సీనియర్ బాయ్స్? రేపు మార్క్స్ తెచ్చుకుంటారా? సరే, ఓకే. టీనా, మరి రేపు ఉదయాన్నే టిఫిన్ టైంకి వచ్చేద్దామా? టిఫిన్ టైంకి వచ్చేది కాదు, ఉదయాన్నే అర్లీగా రావాలి కదా. ఎందుకు? సువార్తకి వెళ్ళాలి కదా. జాబేద్ మామ దాక్కున్నాడు అంకుల్. జాబేద్ మామ దాక్కున్నాడా? ఎందుకు? నేనంటే ఎందుకు సిగ్గుపడుతున్నాడు. అలా అయితే అక్కడ పోయి మీ అమ్మమ్మని మాట్లాడేసుకొని మళ్ళీ మాట్లాడుకోని రా. రైట్, ఓకే. సరే, మరి టీనా, సువార్త అంటే మనము వీధుల్లోకి వెళ్ళి చక్కగా అందరికీ యేసయ్యని గురించి చెప్పేసి రావాలి కదా. అవును అంకుల్. మరి మంచి డ్రెస్ వేసుకొని చక్కగా తలదూకొని కిరీటాలు పెట్టుకొని రావాలి. మంచి డ్రెస్ వేసుకొని చక్కగా తలదూకొని కిరీటాలు పెట్టుకొని సువార్త చేయాలి కదా. మీకు అందరికి సువార్త అంత ఇష్టమా? ఎంతమందికి ఇష్టం సువార్త అంటే? వెరీ గుడ్. రేపు ఉదయాన్నే ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకు కిరీటాలు ఇస్తారు. ఓకేనా అంకుల్? నాకు కూడా ఇస్తారా? నీకు కూడా ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? అమ్మమ్మని అడగాలి. అమ్మమ్మని అడగాలా? అమ్మమ్మ నీకే ఫస్ట్ ఇస్తుంది. ఏమమ్మా ఇస్తావా? ఏమి ఇస్తావు? నాకు చాలా సంతోషంగా ఉంది. అబ్బో, మీ అమ్మమ్మని చూస్తే చాలా సంతోషం. తాతయ్యని చూస్తే ఇంకా అందం, చాలా సంతోషంగా ఉంది. తాతయ్యని చూస్తే సంతోషంగా ఉందా? అవును, చూడు వెనకాల కూర్చొని ఎంత చక్కగా కూర్చొని ఉన్నాడు. వెనకాల ఎంత చక్కగా కూర్చొని ఉన్నాడా? ఎందుకు నీకు తాతయ్య ఎంత ఇష్టం? తాతయ్య ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అమ్మాయ్య ఎప్పుడు ప్రార్థన చేస్తాడా? ప్రార్థన చేస్తే బోరు కొడుతుంది టీనా. లేదంకుల్, అమ్మమ్మ తాతయ్య ఇద్దరు ప్రార్థన 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 ఎప్పుడు అంతే. ఎప్పుడు అలా ప్రార్థన చేసుకుంటేనే మీకు కూడా పిల్లలు, మీరు కూడా ఎప్పుడు అలా ప్రార్థన చేసుకుంటేనే మీకు ఏది కావాలన్నా ఎవరిస్తారు చెప్పండి? యేసయ్య ఇస్తారు కదా. సరే టీనా, మరి నువ్వు ప్రార్థన చేసుకుంటావా? నేను ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం చేసుకుంటా. ఉదయాన్నే,
మధ్యాహ్నము సాయంత్రం 3 సార్లు చేసుకుంటారా మీరు? వీళ్ళు 3 సార్లు తింటారు అంకుల్. 3 సార్లు మీరు తింటారా? ప్రార్థన చేసుకుంటారా? సరే టీనా మరి వీళ్ళ కోసం ఎందుకు అంటున్నావు? సరే కూర్చో సిట్ రైట్ అంటే సరి కూర్చో గుడ్. సరే టీనా వీళ్ళందరి కోసం ఒకసారి ప్రార్థన చేయి. ఓకే అంకుల్, నేను ప్రార్థన చేస్తా. అందరు కళ్ళు మూసుకోవాలి. టీనా ప్రార్థన చేస్తే అందరు కళ్ళు మూసుకోవాలి. 1 2 3 కళ్ళు మూసుకోవాలి. చేతులు జోడించాలి. ఒక్కన్న కాదు, 2 కళ్ళు మూసుకో. 2 కళ్ళు అంటే మూసుకోండి. సీనియర్స్ మోకాళ్ళు వేయండి. సీనియర్స్ మోకాళ్ళు అంటే ఏంటి?